Only Jesus can lift us from the pit. If God becomes everything in your life, He will give you a new song. మనలో దేవుని యొక్క శక్తి నింపాడంట. ఆమేన్. God never forgets what He promises. Matthew chapter 5 verse 15 చదువుదాము. Jesus said, "You are the light of the world." నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. ఒక చిన్న ప్రేయర్ చేసి వాక్యంలో మనం వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా దేవా, నీకే వందనాలు. వాక్యంలోకి వెళ్తుండగా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నామయ్యా. మా హృదయాలను సిద్ధపరచండి. నీ యొక్క వాక్యం తండ్రి మా జీవితంలో ఫలభరితంగా ఉండుటకు సాయం చేయండి. విన్న వాక్యం మర్చిపోకుండా నీ వాక్యానుసారంగా జీవించే శక్తి మా అందరికీ దయచేయమని, మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నామయ్యా. ఆమెన్. ఆమెన్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు వర్డ్ ఒక చిన్న మాట చెప్తా. లవర్స్ని చూసారు ఎప్పుడైనా? లవర్స్ ఇద్దరు ప్రేమించుకుంటే జనరల్లీ అందులో ఎవరో ఒకరి ఇంట్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఏం చేస్తారు? ఒక ఇంట్లో ఒప్పుకోవట్లే, వాళ్ళు ఏం చేస్తారు? ఈ సైన్ వచ్చింది నాకు. వాళ్ళు పారిపోతారు. జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ ఇంకో పర్సన్ని ప్రేమిస్తే వాళ్ళ ఇంట్లో కానీ వీళ్ళ ఇంట్లో కానీ ఒప్పుకోకపోతే జీవితం అంతా ఎవరితోనో ఉండాలన్న భయంతో, పేరెంట్సే కదా మళ్ళీ అట్లీస్ట్ కలుసుకుంటారులే అన్న ఒక ధైర్యంతో, భయంతో ఏం చేస్తారు? దే ఆర్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్. అంతా వదిలి ఆ వ్యక్తి ఎన్ని ఇయర్స్ పరిచయం అనుకుంటున్నారు మీరు? అప్పుడప్పుడు 3 months, 1 month కూడా తెలుసా, 6 months, 1 year. సమ్ రిలేషన్షిప్స్ ఆర్ లైక్ 8 years, 10 years. అయితే వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. కరెక్ట్ అవునా? ఈ లోకంలో అలానే ఉంది కదా ప్రస్తుతం. మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా? మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా అయిందా అలా? మీ సర్కిల్లో కదా అయింది కదా. అంటే ఒక్కటి జస్ట్ గాడ్ వాస్ రిమైండింగ్ మీ, ఒక వ్యక్తినే ప్రేమిస్తే అంతా వదిలేయడానికి సిద్ధపడ్డాం. అదే యేసయ్యను ప్రేమించాక కొన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడట్లే. రైట్? ఈవెన్ ఫ్యూ థింగ్స్, స్మాల్ థింగ్స్, మన జీవితంలో ఉన్న కొన్ని విషయాలకు కూడా అది వదులుకోవడానికి మనం సిద్ధపడట్లే. కానీ యేసయ్యని ప్రేమిస్తున్నాం. అదెంత నిజం? జస్ట్ యూ థింక్ అబౌట్ ఇట్. ఓకే, విల్ గో ఇన్ టు ద వర్డ్. ఓకే, ఆలోచించారా? జస్ట్ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్, బికాస్ వీల్ గో ఇన్ టు ద వర్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ఐ బిలీవ్ గాడ్ విల్ టాక్ టు యూ. యు నో, సేటన్ ఈస్ ఆఫ్టర్ యూ. తెలుసా మీకు? హౌ మెనీ ఆఫ్ యూ నో సేటన్ ఈస్ ఆఫ్టర్ యూ? డెవిల్ ఈస్ ఆఫ్టర్ యూ? నో? తెలీదా? చేతులు ఎత్తుతారా తెలిసిన వాళ్ళు? సాతాను మీ ఎంట ఉంది అని, మీ ఎంట పడుతుంది మిమ్మల్ని పడగొట్టాలని, లేదా ఏం చెప్పచ్చు, మీరు పడిపోవాలని మీ ఎంట పడుతుంది. తెలుసా మీకు సాతాను? ఓకే, ఎందుకు? మీరు పడిపోతే ఏం లాభం సాతానికి? జీసస్ అదే చెప్పాడు ఇక్కడ. ఏమనుంది? 5:14. యా, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఈ లోకంలో చాలా విధమైన లైట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ లైట్స్, వాష్రూమ్ లైట్స్, బాత్రూమ్ లైట్స్, ఇంకా ట్యూబ్ లైట్స్, ఇంకేమున్నాయి? సోలార్ లైట్స్, ఫ్లడ్ లైట్స్. స్టేడియంలో ఫుట్బాల్ ఆడారా మీరు? మా ఫ్రెండ్ ఒకరు చాలా మంచిగా ఆడుతారు, తమ్ముడు. ఫ్లడ్ లైట్స్ ఇన్ గ్రౌండ్. ఓకే, స్టడీ ల్యాంప్ తెలుసా? స్టడీ ల్యాంప్ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఈ మధ్య మంచిగా బెడ్ పైన కూడా ఇట్లా పెట్టుకొని ఉట్టి మీ ఒక్క బుక్ లోపల ఆ ఒక్క వర్స్ పైన పడుతుంది లైట్ కదా. టార్చ్ లైట్స్, సో మెనీ లైట్స్ ఆర్ దేర్. కానీ జీసస్ ఈస్ సేయింగ్ యు ఆర్ వన్ వెరైటీ ఆఫ్ లైట్. ఎలాంటి లైట్ అంట? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సన్ లైట్ ఇస్తుంది కదా. సన్ ఈస్ గివింగ్ లైట్ టు వాట్? వరల్డ్. ఇస్తుందా వరల్డ్కి? బట్ డూ యూ నో, ఈవెన్ సన్ ఈస్ లిమిటెడ్. హాఫ్ వరల్డ్. Sun can also light up only half of the world at a time, but you can light up the whole world at a time. Hallelujah. God has put that in you. మీ లోపల అది పెట్టాడు. అందుకే అది ఆపాలనే సాతాన్ ఈస్ ట్రయింగ్. సేటన్ ఈస్ ట్రయింగ్. సాతాన్ ట్రై చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? వరల్డ్ ఈస్ ఇన్ డార్క్నెస్.
ఆ డార్క్నెస్లో మీ లైట్ బయటికి వస్తే ఏమవుతుంది? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద హోల్ వరల్డ్. సో మొత్తం వరల్డ్ విల్ కమ్ ఇన్ టు ద లైట్. ఇట్ డజంట్ వాంట్, Satan doesn't want that. ఇందాక మనం విన్నట్టు Satan has many plans to put off your light. తెలుసా? మీలో ఉన్న లైట్ని ఆపాలని సాతాన్ దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, Satan cannot put off your light, but something can. You can put off your light. అర్థమవుతుందా? is it understandable? Satan cannot put off your light. Adam and Eve స్టోరీ చూస్తే ఏం జరిగింది? ఈడెన్ గార్డెన్లో Satan took the fruit from the tree, came to Eve and told, eat or ఏమంటారు దాన్ని, బలవంతంగా నోట్లో పెట్టేసిందా? సాతాన్ బలవంతంగా ఈవ్ నోట్లో పెట్టేసిందా ఫ్రూట్? తిను నువ్వు అని చేయలే. ఎవరు తిన్నారు? ఈవే తినింది. ఎవరు లైట్ పోగొట్టుకున్నారు? ఈవ్ ఓన్లీ లాస్ట్ హర్ లైట్. టుడే Satan can come and try many ways to put off your light. ఆ వేసే వీల్ డిస్కస్ టుడే. ఎన్ని విధాలుగా సాతాను మీ లైట్ని ఆపగలుగుతుంది అంటే మీరు ఆపుకోవాలి అని ప్రయత్నిస్తుంది. బికాస్ వాడు ఆపలేడు, మీరే ఆపుకోవాలి అని కొన్ని విధానాలు ఉన్నాయి. అది మనం చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కదా. ఈ ఇఫ్ యూ సీ ఫ్రమ్ జెనసిస్, నోవా వాస్ లైట్. డూ యూ బిలీవ్ నోవా వాస్ లైట్ ఇన్ హిస్ జనరేషన్ కదా? హౌ కెన్ యూ సే నోవా వాస్ లైట్? నోవా చాలా డిఫరెంట్గా ఉండే అందరితో. అందరూ ఒక పని చేస్తుంటే నోవా ఎవరికి తెలియని పని చేస్తున్నాడు. అప్పటి వరకు ఎవ్వరు కూడా బోట్ అన్నది చూడలేదు, ఆర్క్ అన్నది చూడలేదు. ఆర్క్ ఎందుకు ఉంటుంది కూడా దే డోంట్ నో. కుడ్ బి బికాస్ నో బడీ ఫేస్డ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్లడ్. పీపుల్ వర్ బిజీ, బట్ నోవా వాస్ బిజీ ఇన్ సంథింగ్ ఎల్స్. హీ వాస్ డిఫరెంట్. తన వర్కే వేరు, నోవా వర్క్. పీపుల్ వర్ ఇన్ డార్క్ అండ్ సా ద లైట్ ఆఫ్ నోవా. నోవా చేసే పనిని చూసారా? జనాలు చూశారు, అందుకే హేళన కూడా చేశారు, ఏం చేస్తున్నావు అని. బట్ నో బడీ బిలీవ్డ్ వాట్ నోవా సెడ్. సో నోవా, వాట్ ఎవర్ హ్యాపెండ్, హీ వాస్ లైట్ ఇన్ హిస్ జనరేషన్. సెకండ్ ఎగ్జాంపుల్, అబ్రహాం వాస్ లైట్ ఇన్ హిస్ జనరేషన్. డూ యూ నో ఏం జరిగింది తెలుసా? బికాస్ హీ వాస్ లైట్. అబిమలెక్ ఎంతమందికి తెలుసు? అబిమలెక్ ఈస్ ఎ కింగ్ కదా. అబిమలెక్కి దర్శనం వస్తుంది, డ్రీమ్ వస్తుంది. వై? బికాస్ అబ్రహాం వాస్ లైట్. నథింగ్ షుడ్ హ్యాపెన్ టు అబ్రహాం అని గాడ్ గివ్స్ డ్రీమ్ టు అబిమలెక్. ఇఫ్ యూ ఆర్ లైట్, గాడ్ విల్ గివ్ డ్రీమ్ టు యువర్ అబిమలెక్ అబౌట్ యూ, టు నాట్ హార్మ్ యూ. హల్లెలూయా. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్, జోసెఫ్ వాస్ ఆల్సో లైట్ ఇన్ హిస్ జనరేషన్ కదా. వాట్ హీ డిడ్? జోసెఫ్ ర్యాన్ ఫ్రమ్ పోటిఫర్స్ వైఫ్. జోసెఫ్ బ్రదర్స్ వాళ్ళని హేట్ చేసినా ఏం చేసినా హీ డింట్ డూ ఎనీథింగ్ రివర్స్ కదా. హీ ప్లేడ్ అ స్మాల్ ట్రిక్, టెస్ట్ చేయడానికి చిన్న ట్రిక్ వాడాడు, కానీ వాళ్ళపైన ప్రతీకారం తీసుకోలేదు. ప్రతీకారమే కదా, ఇంకేమైనా కారం ఉందా? ప్రతీకారం తీసుకోలే జోసెఫ్. హీ వాస్ లైట్. వాట్ హ్యాపెండ్? జోసెఫ్ లైటెడ్ హోల్ ఈజిప్ట్. హీ కుడ్ లైట్ అప్ ద హోల్ ఈజిప్ట్. మోసెస్ వాస్ లైట్ ఇన్ హిస్ జనరేషన్. నమ్ముతున్నారా? వాట్ హ్యాపెండ్ విత్ మోసెస్? బికాస్ హీ వాస్ లైట్, ఫారో కుడ్ సీ దట్ లైట్. ఫరో ఆ లైట్ని చూసి ఏం చేశాడు? తట్టుకోలేకపోయాడు. అంటే మీ లైట్ని చూసినప్పుడు కొంతమంది తట్టుకోలేరు, మిమ్మల్ని ఇంకా హార్మ్ చేయాలని ట్రై చేస్తారు. సో డోంట్ వరీ, యు ఆర్ లైట్, యు ఆర్ షైనింగ్. అందుకే వాళ్ళ కంట్లో ప్రాబ్లం అవుతుంది. దే షుడ్ వేర్ సన్ గ్లాసెస్. ఓకే, సో బికాస్ మోసెస్ వాస్ లైట్ ఇన్ హిస్ జనరేషన్, వాట్ హీ డిడ్? హీ లైటెడ్ అప్ హోల్ ఇస్రాయలైట్స్ కదా. ఇస్రాయల్ దేశమంతా లైట్ అయిపోయింది బికాస్ మోసెస్. దే ఆల్ వర్ ఫ్రీ ఫ్రమ్ ఈజిప్ట్. వన్ మోర్ ఎగ్జాంపుల్, డేవిడ్ వాస్ లైట్ ఇన్ హిస్ జనరేషన్. అవునా? వాట్ హ్యాపెన్? ఇంకో వ్యక్తి, కింగ్ సాల్ కుడెంట్ టేక్ ఇట్. కింగ్ సాల్ వాస్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. ఈ లైట్ ఎందుకు ఎక్కువ షైన్ అవుతుంది నాకన్నా? తను కూడా లైటే యాక్చువల్లీ, కానీ ఆ లైట్ ఈ లైట్ని చూసి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఈ లైట్ ఇంకా బ్రైట్గా షైన్ అవుతుంది. సంథింగ్ వాస్ మోర్.
సో కింగ్ సాల్ హిమ్సెల్ఫ్ కుడెంట్ టేక్ ఇట్. ఏం జరిగింది? చంపాలంత ప్రయత్నించాడు, చంపేయాలనంత. అంటే ఇఫ్ యు ఆర్ షైనింగ్ సో బ్రైట్లీ దెర్ విల్ బి సమ్వన్ హూ వాంట్ టు కిల్ యూ. అంటే ఏంటి? ఇఫ్ నోబడి వాంట్స్ టు కిల్ యూ, యు ఆర్ నాట్ షైనింగ్. ఇఫ్ నోబడి ఈస్ హేటింగ్ యూ ఆర్ కోప్పడట్లే, మీరంటే అసహ్యం లేదు ఎవ్వరికి అనుకోండి, అంటే మీరు షైనే అవ్వట్లే అని అర్థం. ఓకే, విల్ సీ మోర్. ఏమైంది మరి డేవిడ్కి? కింగ్ సాల్ చనిపోయాక ద హోల్ ఇస్రాయల్ సా ద లైట్ ఇన్ డేవిడ్. అందుకే సాల్ చనిపోయాక డేవిడ్ని రాజుగా చేశారు. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, దీస్ పీపుల్ వర్ లైట్ కదా. వెన్ దే వర్ లైట్, పీపుల్ కుడ్ సీ దట్ లైట్. హల్లెలూయా. దే ఆర్ లైట్, పీపుల్ షుడ్ సీ. ఇంకా ఒకసారి చూస్తారు అందరూ, జస్ట్ లుక్ బ్యాక్, ఇట్స్ డార్క్ కదా, లుక్ ఫ్రంట్, ఇట్స్ లైట్. ఇట్లా తేడా ఉంది కదా, తేడా లేకుండా లేదు కదా. సో డార్క్ లైట్ సేమ్ ఉంటే అది సేమ్, అది లైటే కాదు. సిమిలర్లీ డానియల్, హౌ అబౌట్ డానియల్? హీ వాస్ లైట్ ఇన్ హిస్ జనరేషన్. హూ సా హిస్ లైట్? నెబుకద్నెజర్ saw his light. The whole Babylon saw the light of Daniel. ఏం జరిగింది? ఈ కింగ్ కొంచెం మంచోడే అనుకుంటున్నాం, కానీ మచ్చలో చేశాడు కొన్ని పనులు. అయినా లాస్ట్లో డానియల్ని రాజులాగా ఉంచాడు. కరెక్ట్? సో సేమ్ వి సీ జోసెఫ్ ఆల్సో. హీ బికాస్ ఆఫ్ దిస్ లైట్ వాట్ హ్యాపెండ్? దట్ ఫారో మేడ్ హిమ్ సెకండ్ రూలర్. ఓకే, తర్వాత డానియల్ ఆల్సో వి సీ దట్ బేబిలోన్ ఆల్సో రికగ్నైజెస్ not only his light, they say God of Daniel. Everybody worship God of Daniel. So what I'm trying to say, you have light. First say, I am light. I have light. I can only put it off. I can only switch it on. It's in my finger. My biometric finger can switch on my light or switch off my light. Now, how? What are those things we will see? In which area, ఏ ఏరియాలో మీరు మీ లైట్ని ఆఫ్ చేస్తున్నారో మనం చూద్దాం. విల్ సీ మాథ్యూ చాప్టర్ 5. టుడే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఒకలాంటి టీచింగ్స్ ఆఫ్ జీసస్. ఎలాంటి టీచింగ్ అంటే ప్రాక్టికల్ లైఫ్ టీచింగ్స్ ఆఫ్ జీసస్. ఎందుకంటే మనం ప్రాక్టికల్ లైఫ్ జీవిస్తున్నాం కదా, అప్పుడప్పుడు అంతా మర్చిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తూ వెళ్ళిపోతుంటాం. ప్రాక్టికల్ లైఫ్ జీసస్ కొన్ని చెప్పాడు. మనం లైట్ ఉండాలంటే 5:14 వీఆర్ సీయింగ్ నో, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు కదా. దాని తర్వాత వి సీ సమ్ థింగ్స్. విల్ సీ ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ ద లైట్, చాప్టర్ 5లోనే వర్స్ 21 నుంచి పెడదామా, 21 to 26. క్విక్లీ వి విల్ రీడ్ చాప్టర్ 5, 21 to 26. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో నరహత్య చేయొద్దు అంట. పూర్వీకులు ఒక మాట చెప్పారు, నరహత్య చేయొద్దు అంటే మర్డర్ చేయొద్దు. ఎంతమంది అగ్రీ అవుతున్నారు మర్డర్ చేయొద్దు? తప్ప కరెక్టే, చేయొచ్చు మర్డర్, ఏముంది? దమ్ చేశాడు ఆయన, చాలా ప్రాబ్లం అయింది, కత్తి తీసుకొని పొడి చేస్తాం నైట్. కానీ ఏమంటుంది వాక్యం? మర్డర్ చేయొద్దు. మనం కూడా అగ్రీ అవుతున్నాం. నౌ సీ వాట్ విల్ కమ్ నెక్స్ట్. తర్వాత చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏంటంట? సహోదరు పైన కోపం పడితే ఏంటంట? విమర్శకులు అవుతున్నారు. ఇంకా తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పిన ఎడల చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. హల్లెలూయా. సో తర్వాత చూద్దాం నరకాగ్ని. ఓకే, నరకాగ్ని ఇవన్నీ వచ్చేసాయి. అంటే మర్డర్ చేస్తే ఏవైతే పనిష్మెంట్స్ ఉన్నాయో జీసస్ వచ్చిన తర్వాత అది మారిపోయింది. మర్డర్ చేస్తే కాదు, కానీ ఈవెన్ ఇఫ్ యూ హేట్ కదా, ఇంగ్లీష్లో ఏముంది? బట్ ఐ సే టు యూ ఈవెన్ ఇస్ యాంగ్రీ అంట. హేట్ పక్కన పెట్టండి, యాంగ్రీ. కోపడ్డారా ఎప్పుడైనా మీరు? కోపం వచ్చిందా? రాలేదంటే దండం ఎవరైనా తెస్తే మనం దండనా, పూలదండ పెడదాం. యాంగ్రీ అట్ హిస్ బ్రదర్ వితౌట్ అ కాజ్. అంటే ఒక
రీజనే లేకుండా అసలు ఏం చేయలేదు అంటే ఏంటి తెలుసా? వితౌట్ ఎ కాజ్ యు ఆర్, వెన్ క్యాన్ యూ బీ యాంగ్రీ అట్ సమ్మన్? వెన్ యూ అజ్యూమ్. సే అజ్యూమ్. అంటే మనసు లోపల వాళ్ళ గురించి మీరు ఒకటి అనుకుంటారు, వాళ్ళు అట్లా చేయలే, వాళ్ళు అట్లా లేరు, కానీ మీరు ఉట్టి చూసి బయట రూపము లేదా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఆర్ వాళ్ళ బిహేవియర్ చూసి మీరు లోపల ఒకటి అనేసుకుంటారు వాళ్ళ గురించి, వాళ్ళపైన కోపం పెంచుకుంటారు. దాన్ని అంటారు యు ఆర్ యాంగ్రీ వితౌట్ ఎ కాజ్. అప్పుడు ఏంటంటే యు ఆర్ డేంజర్ ఆఫ్ జడ్జ్మెంట్. సో ఇఫ్ యు ఆర్ లైట్, ఇవన్నీ ఇట్స్ కమింగ్ ఆఫ్టర్ జీసస్ సెడ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇఫ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, దెన్ వాట్? యూ విల్ నెవర్ బీ యాంగ్రీ విత్ సమ్మన్ వితౌట్ ఎనీ కాజ్. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, బీ యాంగ్రీ బట్ డు నాట్ సిన్. జీసస్ ఆల్సో గాట్ యాంగ్రీ. యూ క్యాన్ బీ యాంగ్రీ బట్ దెర్ షుడ్ బీ అ రీజన్ కదా. ఇప్పుడు ఈ బుక్ ఇక్కడే ఉంది, నేను 10 సార్లు చెప్పేది ఇక్కడ పెట్టద్దు, చాలా అవుతుంది మా టీంలో. ఆ వైర్ ఇట్లా చుట్టాలంటే అట్లనే చుట్టుతారు స్టార్టింగ్లో. ఈ మధ్య అందరూ చాలా బెస్ట్ అయిపోయారు. 10 సార్లు చెప్పా తెలుసా నేను అందరికీ. డూ యూ రిమెంబర్? వాళ్ళకే భయం వేస్తుండే, అరే కోపడతాడేమో ప్రదీపన్న. ఐ యూస్ టు టెల్ అగైన్ విత్ ద సేమ్ యాటిట్యూడ్, నో యాంగ్రీ. అరే ఇది ఇక్కడ వద్దు, అక్కడ పెడదాం. ఆ కీ ఉందా, మన లాక్ వేస్తాం కదా డోర్, ఆ కీస్ అక్కడ లాక్ వేసి స్టిక్కర్ పెట్టామన్నమాట. సో దట్ కీ, ఎందుకంటే చాలాసార్లు పోతుంది, ఎత్తుక్కున్నాం. 1 hour యూ హ్యావ్ టైమ్, ఐల్ టెల్ యూ హ్యావ్ టైమ్ టు సర్చ్ థింగ్స్ బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు మెయింటైన్ థింగ్స్. కరెక్ట్? మీకు సడన్గా దొరకలేదు అనుకోండి, 2 గంటలైనా అంతా వదిలేసి అది వెతుకుతారు మీరు. కానీ అదే సమయము ఒక 5 minutes దానికోసం ఒక స్థలం పెట్టి ఇది ఇక్కడే ఉంటే బాగుండు అని అట్లా మీరు దాన్ని పాటించారు. అది మీకు టైం వేస్ట్ అనిపిస్తుంది. అమ్మ 5 minutes దీనికోసం లేదు, నాకు టైం ఉరకాలి, వెళ్ళిపోతాం. బట్ అదే పోయినప్పుడు 2 hours, సో వీ హ్యావ్ టు గెట్ ఇట్. సో వాట్ హ్యాపెన్స్? సరే, ఐఎమ్ సేయింగ్ వితౌట్ ఎ కాజ్ అంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కదా, ఇది ఇక్కడే ఉండాలి, అది అక్కడ పెట్టాలి, ఆ బట్టలు అక్కడ ఎందుకు ఉన్నాయి, అది మడతెందుకు పెట్టలేదు, షుగర్ లేదు, వాట్ ఎవర్, అవన్నీ వితౌట్ ఎ కాజ్. దానికోసం యాంగ్రీ ఉంటే వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ లైట్. హల్లెలూయా. సరే చెప్తాం హల్లెలూయా ప్లీజ్. ఎంకరేజ్ మీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూ క్యాన్ స్విచ్ ఆఫ్ యువర్ లైట్ బై బీయింగ్ యాంగ్రీ వితౌట్ అ కాజ్. ఒక రీజన్ లేకుండా మీరు కోప్పడ్డారా ఎవరిపైన అయినా? చిన్నపిల్లల పైన కూడా కోప్పడుతుంటాం జనరల్లీ కదా. అంటే మీరు మీ లైట్ ఆఫ్ చేస్తున్నట్టు. వాట్ విల్ హ్యాపెన్? యు ఆర్ డార్క్. ఓకే, సెకండ్ థింగ్ విల్ సీ. Matthew 5:27-27కి వెళ్ళిపోదాం. 27-28. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చేయొద్దని ఎంతమందికి తెలుసు? వ్యభిచారం చేయొద్దు కదా, నాట్ గుడ్. నో, వ్యభిచారం అంటే తెలుసా అసలు? తెలుగు వచ్చా అందరికీ? వ్యభిచారం చేయొద్దు, అది చేసి ఎవరైనా విన్నాం అనుకోండి, ఈయన అట్లా చేశాడు అని, ఎట్లయితుంది మనకి ఫీలింగ్? అమ్మో వెరీ డేంజర్ పర్సన్. కానీ తర్వాత చూద్దాం జీసస్ ఏమన్నారు. 28. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే ఇఫ్ యూ సీ, ఇక్కడ స్త్రీ అని రాస్తుంది కదా, జనరల్లీ మేబీ ఆ టైంలో ఒట్లీ స్త్రీలే ఏమో, అబ్బాయిలే అట్లుండే అనుకుంటా. ఈ మధ్య అమ్మాయిలు కూడా అట్లనే ఉన్నారు. ఈవెన్ ఇఫ్ అ గర్ల్ సీస్ అ బాయ్ లస్ట్ఫుల్లీ, ఇట్స్ అడల్టరీ, ఆల్రెడీ వ్యభిచారం చేసినట్టే. అంటే ఏంటి? ఏ సమయంలో అయితే యు లుక్ ఎట్ సమ్మన్ విత్ బ్యాడ్ ఐస్, యు ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ లైట్. డూ యూ నో? ఐల్ టెల్ యూ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ యూ స్విచ్ ఆఫ్ యువర్ లైట్. అది అప్కమింగ్ సిరీస్. వన్స్ యూ స్విచ్ ఆఫ్ యువర్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ వి విల్ సీ లేటర్. బట్ వెన్ ఆర్ యూ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ లైట్, ఐఎమ్ షోయింగ్. మీరు ఏ సమయంలో మీ లైట్ని ఆఫ్ చేస్తున్నారో చెప్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? ఏ రీజన్ లేకుండా ఒకరిపైన కోప్పడడం, ఏ రీజన్ లేకుండా ఒకరిని తిట్టుకోవడం, ఇంకొకరిని ద్వేషించుకోవడం, లేదా వ్యర్థుడా అని చెప్పడం, వేస్ట్ ఫెలో, అరే ఈజ్ అ వేస్ట్ ఫెలో. నేను చాలా వింటుండే నా కాలేజ్లో, ఊరికే మాట్లాడుతుండే వేస్ట్ ఫెలో, అరే ఈడు వేస్ట్ ఫెలో రా, వీడితో ఉండొద్దు, అరే ఈడు వేస్ట్ ఫెలో రా, ఈడు చెప్తాడు కానీ రాడు. నన్ను అయితే చాలాసార్లు అన్నారు వేస్ట్ ఫెలో. ఎందుకంటే ఎప్పుడు హ్యాండ్ ఇస్తా, ఫ్రైడే రాగానే ఇంటికి వచ్చేస్తా హైదరాబాద్కి, బికాస్ ఐ యూస్ టు
స్టడీ ఇన్ వరంగల్. సో ఐ యూస్ టు కమ్ ఆఫ్ బ్యాక్. సో ఈడు చెప్తాడు రా, కానీ వేస్ట్ ఫెల్లో, ఈడెప్పుడు రాడు మనతో. మూవీ టికెట్స్ బుక్ చేస్తారు, నేనేమో వెళ్ళా. నేను ఏదో ఒకటి చెప్పి నేను కూర్చుంటా నా రూమ్లో. నేను రానంటే రాను, అంతే. వాళ్ళ టికెట్స్ వేస్ట్ అయితే వాళ్ళే డబ్బులు పెడతారు నా కోసం. రానంటే రాను. అరే ఈడు వేస్ట్ ఫెల్లో రా, ఈడిని పిలవద్దు మనం అన్నారా మిమ్మల్ని వేస్ట్ ఫెల్లో ఎవరైనా? ఓకే, గుడ్. దెన్ యు ఆర్ లైట్, యు ఆర్ షైనింగ్. హల్లెలూయా. సో వితౌట్ ఎ రీజన్ మీరు ఎవరినైనా అట్లా అంటున్నారు అనుకోండి, మీరు అట్లా కోపడుతున్నారు అనుకోండి, ఆ సమయంలో మీరు మీ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్, ఎవరినైనా తప్పు కనులతో చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇది చాలా సటిల్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడాలంటేనే భయం అవుతుంది. అరే మంచిగానే చూస్తున్నానా, పిచ్చిగా చూస్తున్నా, అసలు ఏంటి? ఎందుకంటే సాతాను ధర్మశాస్త్రాన్ని వాడుకున్నాడంట, తెలుసా మీకు? సేటన్ యూస్ ద లా టు బ్రింగ్ సిన్. ఆ లా లేనంత వరకు సిన్ లేదు, కానీ లా వచ్చాక అది సిన్ అని తెలిసాక అందులో నుండి సేటన్ ఫౌండ్ ఎ ఛాన్స్ ఫర్ పీపుల్ టు కమిట్ సిన్. అది చెప్పింది ఉల్టా చేయడానికి ప్రేరేపించాడు. డూ యు నో? సో ఇప్పుడు తెలిసిన తర్వాత చాలా డౌట్లు వస్తాయి. బట్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. హోలీ స్పిరిట్ దేవుడు ఇచ్చాడు మనకి టు షో అస్ ద వే. బీ కాన్షియస్ విత్ గుడ్ ఐస్. ఓకేనా? గుడ్ ఐస్. సెకండ్ థింగ్ వి సా. మూడోది చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 31-32. 31-32. దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రాక్టికల్ లైఫ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ వాక్యం మీకు మీ ప్రతిదిన జీవితంలో చాలా పనికొస్తుంది. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. తర్వాత సో 31 వాట్ వీఆర్ సీయింగ్, మ్యారేజ్, డివోర్స్. ఎవరైనా డివోర్స్ కావాలనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ భార్య అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆ టైంలో అట్లనే ఉండేనేమో. మెన్ వర్ ఆల్ లైక్ దట్ ఓన్లీ, ఐ డోంట్ నో, ఆర్ ఉమెన్ వర్ లైక్ దట్, ఐ డోంట్ నో. బట్ సంథింగ్ నవ్ ఎ డేస్ ఇట్స్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్. దేవుని వాక్యం ప్రతి ఒక్కరికే. ఎవరైనా డైవోర్స్ కావాలనుకోండి, ఆ టైంలో మోసెస్ గివ్స్ దిస్ థింగ్ పర్మిషన్. ఓకే, ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి ఇంకా మీ యొక్క సంబంధాన్ని మీరు కట్ చేసుకోవచ్చు అని. అయితే తర్వాత జీసస్ ఏం చెప్పాడు చూద్దాం. బట్ ఐ సే అంటు యూ, నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. టూ మచ్ కదా. అంటే డివోర్స్ చాలామంది కొట్టుకుంటున్నారని డివోర్స్ తీసుకుంటారు, తెలుసా మీకు? మెనీ ఫ్యామిలీస్ ఆర్ బ్రోకన్ బికాస్ దే కాంట్ అడాప్ట్ టు ఈచ్ అదర్. నాకు అడాప్టబిలిటీ లేదు, కంపాటిబుల్ కాదంటారు. స్టార్టింగ్ నేను కూడా మ్యారేజ్ చేసుకునే ముందు అప్పుడప్పుడు వింటుండే కొన్ని, ఈస్ నాట్ కంపాటిబుల్ టు మీ. కాలేజ్లో బ్రేకప్స్ అవుతుండే, ప్యాచప్స్ కూడా అవుతుండే. ఇట్స్ నాట్ కంపాటిబుల్. అసలు ఏందో కంపాటిబుల్ అనుకుంటుండే నేను. అమ్మో భయం వేసేది ఆ వర్డ్తో, కంపాటిబుల్. మనకు ఎవరు కంపాటిబుల్ ఉంటారు? మనలా ఎవరు లేరు. హూ విల్ బి కంపాటిబుల్? బాయ్ గర్ల్, బాయ్ మైండే వేరు, బాయ్ లైఫ్ స్టైలే వేరు, గర్ల్ లైఫ్ స్టైలే వేరు, మైండే వేరు. హౌ క్యాన్ దే బోత్ బి కంపాటిబుల్? కంప్లీట్ డిఫరెంట్ పీపుల్ వాళ్ళు. బట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ గాడ్ మేడ్. ఇండియా లాగా తయారు చేశాడు దేవుడు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, మ్యాన్ అండ్ ఉమెన్, మేల్ అండ్ ఫీమేల్, దే ఆర్ డిఫరెంట్, దే షుడ్ బి డిఫరెంట్. ఒకవేళ వాళ్ళిద్దరు సేమ్ ఉన్నారనుకోండి, పిచ్చి లేచిపోతుంది. I should not use this word, but this is real. That's why they are never same. Because they are never same, we are treating each other wrongly. We are thinking incompatible, but actually man and woman are compatible. God made like that. ఈ మధ్య ఏం జరుగుతుంది తెలుసా వరల్డ్లో? మ్యాన్ అండ్ మ్యాన్ బికేమ్ వెరీ కంపాటిబుల్, ఉమెన్ విత్ ఉమెన్ బికేమ్ కంపాటిబుల్. అంటే ఏంటి? అలా లైట్ ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అయిపోయింది. దే స్విచ్డ్ ఆఫ్ దేర్ లైట్స్. ఇఫ్ యూ వాంట్ టు డివోర్స్ సమ్మన్ వితౌట్ ఓన్లీ వన్ రీజన్, ఏంటి తెలుసా? ముందు చదువుదామా? ఉందా? సేవింగ్ ఫర్ అ కాజ్ ఆఫ్ ఫార్నికేషన్. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు వ్యభిచారం చేశారు, లేదా దే ఆర్ మెయింటైనింగ్ సమ్ రాంగ్ రిలేషన్షిప్ విత్ అదర్ సమ్మన్ ఎల్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. ఆ ఒక్క రీజన్ తప్ప గాడ్ నెవర్ సెడ్ డివోర్స్.
కదా. ఒకవేళ వాళ్ళు చేస్తుంటే ఏమవుతుంది తెలుసా, దే ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ దేర్ లైట్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం స్విచ్ ఆఫ్ అయ్యాక. సో 4th one we'll see Matthew chapter 5 33 నుండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏం విన్నారు? ప్రామిస్ చేయొద్దు అన్నారు కదా. ప్రామిస్ చేస్తున్నామా మనం? ప్రామిస్. ఓకే, అప్రమాణము. యువర్ వర్డ్ ఇట్ హ్యాస్ బీన్ సెడ్, యూ షల్ నాట్ forswear yourself and shall perform to the Lord your but shall perform to the Lord your oaths. Okay, next verse చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, అమ్మ తోడు. ఇది పెద్ద డైలాగ్ అనుకుంటా కదా, మూవీ డైలాగా, అమ్మ తోడువా. ఓకే, ఇంకో మూవీ అంటే గుర్తొచ్చింది, ఇంకోటి చాలా ఫేమస్ అయింది తెలుసా రీసెంట్ ఒక మూవీ డైలాగ్. ఐ విల్ జస్ట్ యాక్ట్, ఎవ్రీబడి విల్ టెల్. ఓకే, విల్ సీ ఎవ్రీబడి విల్ టెల్. ఐ విల్ జస్ట్ డూ వన్ స్మాల్ యాక్ట్. ఓకే, యూ విల్ టెల్. ఐ విల్ సెల్యూట్ ఇఫ్ యూ డోంట్ టెల్. అండ్ ఐ విల్ డూ సాష్టాంగ నమస్కారం. ఓకే, రెడీ, 1 2 3. చూడండి సరిగ్గా. అయితే ఆఫ్టర్ ద సర్వీస్ ఐ విల్ మీట్ యూ. తెలుసా ఎంతమందికి తెలుసు? అరే అరే ఇట్లా, సారీ, నేను తప్పు యాక్టింగ్ చేశా. ఓకే, ఇది కరెక్ట్. వెరీ స్మార్ట్ పీపుల్ ఎవ్రీవన్. అమ్మో, తెలుసా? ఓకే, సరే. అంటే మూవీలో ఏం చూపిస్తున్నారు? ఐఎమ్ సేయింగ్ హౌ టు పుట్ ఆఫ్ యువర్ లైట్. ఆ ట్యాగ్ లైన్ రాయాలి అంతే ఆ మూవీలో. హౌ టు పుట్ ఆఫ్ యువర్ లైట్. ఐ టెల్, దేర్ ఆర్ జెన్యూన్ పీపుల్ హు డోంట్ నో దిస్. ఫర్ దెమ్ ఐ టెల్. ఇదంటే ఏంటంటే తగ్గైతే లేదు అంట. కరెక్టేనా డైలాగ్? అంటే ఏంటి? That became so famous, even small kids know, they are telling, which kids you know? Christian kids, good Christian families, good believers, believing parents, very good. Even their children are saying takkede ledu, and everyone is happy clapping. Wow. You know what happened to us? Satan found out a way to put off your light. అది చేసినప్పుడల్లా ఏమవుతుంది తెలుసా? యు ఆర్ సేయింగ్ to God, I don't care what you say, I don't care what you tell, I don't care this Bible, I don't care your love, I don't care that cross. నేనైతే తగ్గా. జీసస్ అన్నాడు, నేను తగ్గించుకున్నా కదా, నువ్వు కూడా తగ్గించుకో. He took, before he went to cross, what did he do? He took the water and washed the feet of disciples. వాష్ చేసి ఏం చెప్పాడు? నేను ఎలాగైతే నన్ను తగ్గించుకున్నానో, ఒక సేవకుడిగా నేను వచ్చాను, మీరందరూ కూడా అలాంటి సేవ చేయాలి. తగ్గించడం నేర్పించాడు యేసయ్య. మన మూవీస్ ఏం నేర్పిస్తున్నాయి? తగ్గొద్దు అన్నవి నేర్పిస్తున్నాయి. అది మనకు హైలైట్ అయిపోయింది. యేసయ్య మాటలు గుర్తు కూడా రావట్లే. క్యా హో గయా? లైట్ ఆల్రెడీ ఆఫ్ హో గయా, ఇసిలియే ఏ లైట్ కామ్ నే కర్ రా. దట్స్ వై దట్ వాజ్ లుకింగ్ ఫన్, బట్ యాక్చువల్లీ ఇట్ వాస్ అ హ్యూమిలియేషన్ to God. You are humiliating God, opposite of glorifying God. Hallelujah. What happened to us? You know, many of our lights are already off. Many lights are off. Inkokka maata cheppala. How many of you love or మీలో చాలా మంది you like to watch some jokes and comedies? I'll tell you one thing. You see their life. వాళ్ళు ఎవరైతే చోక్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ ఒక్కసారి చూడండి. చెక్, డూ దే రియలీ లవ్ జీసస్? ఇఫ్ యూ గో త్రూ దేర్ లైఫ్, దే మైట్ హ్యావ్ మేడ్ ఫన్ ఆఫ్ యువర్ జీసస్. హూ ఈస్ జీసస్? యువర్ ఫాదర్. ఇఫ్ సమ్మన్ మేక్స్ ఫన్ ఆఫ్ యువర్ ఫాదర్, వుడ్ యూ లాఫ్ ఎట్ దేర్ జోక్? వుడ్ యూ లాఫ్? ఎంత మంచి జోక్ వేసినా మీరు
ఏమొస్తుంది? ఇందాక చూసాం కదా, కోపం ఫస్ట్ వన్ వస్తుంది. మా డాడీ పైన జోకేస్తావా నువ్వు? మా మమ్మీ పైన జోకేస్తావా? జోక్ వేసి మమ్మీ పైన చెప్పిన వ్యక్తి మంచి జోక్ కూడా వేసాడు, తర్వాత నవ్వుతారా మీరు? కొట్టాలనిపిస్తుంది కదా. సేమ్ థింగ్ ఇన్ ద మూవీ, ఇన్ ద రియల్ లైఫ్ దే ఆర్ లుకింగ్ అట్ యువర్ ఫాదర్ జీసస్ యాజ్ అ నథింగ్, useless. He cannot save himself. What can he save you? He is not a God. They are mocking Jesus and you are sitting in the reel watching and laughing at their jokes. What are you doing? Switching off your light. Hallelujah. I hope this will help you. ఇక్కడ ఏమంటాడంటే జీసస్, ప్రామిస్, ఐ ప్రామిస్ ఐ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్. ఇది మోస్ట్లీ లవ్లో అవుతుంది తెలుసా, ఆర్ ఫ్రెండ్షిప్, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, BFF. ఎప్పుడు నాకు తెలీదు, సడన్గా ఒకసారి ఎవరో టైప్ చేశారు BFF, ఎక్కడో చూసా, BFF ఏంటి అని, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంట. అదేంటంటే ప్రామిస్ చేసుకుంటారంట ఇట్లా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. వాళ్ళు 2 yearsలోనే దూరం అయిపోతారు, 1 monthలోనే గాయబ్ కూడా అయిపోతారు, 5 yearsలో అసలు ఉన్నారా లేరా కూడా తెలియదు, ఇంత కనెక్టివిటీ పెట్టుకొని కూడా తెలియదు, ఫేస్బుక్, వాట్సాప్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, స్టిల్ యూ విల్ నెవర్ ఫైండ్ దెమ్. గాడ్ ఈజ్ సేయింగ్ డు నాట్ ప్రామిస్. అసలు మనము మీలో ఎవరైనా బై మిస్టేక్ అయినా ఈ ఇయర్లో ఎవరితోనైనా ప్రామిస్ అని చెప్పారా? ఆ వర్డ్ వాడారా? ప్రామిస్. చిన్నపిల్లలు వాడుంటారు కదా, నో, ఒక్క పెద్దవాళ్ళు కూడా వాడలేదా? ఐ ప్రామిస్ ఐ డూ దిస్, ఐ ప్రామిస్, ప్రామిస్ ఐ డెంట్ డూ దిస్, ప్రామిస్ నేను అది చేయలేదు. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ నో, డోంట్ సే ప్రామిస్. బికాస్ ఆ హెవెన్ నీది కాదు, ఈ అర్త్ నీది కాదు, నీ తలపైన ఉన్న చుట్టూ నీది కాదు, నీ శరీరం నీది కాదు. నువ్వు దేనిపైన ప్రామిస్ చేస్తావు? నీది ఏంటి అసలు? నువ్వు ప్రామిస్ ఒట్టు తోడు వేయడానికి? ఓకే, అర్థమవుతుందా? ఏ క్షణం అయితే మీరు ప్రామిస్ అని వేస్తారో, వాట్ యు ఆర్ డూయింగ్, యూనో, ఇట్లా టంగ్, స్విచ్ ఆఫ్, లైట్ ఈస్ ఆఫ్. ఓకే, ఏమవుతుందో మళ్ళీ చూద్దాం లైట్ ఆఫ్ అయితే. ఓకే, నెక్స్ట్ గోయింగ్ Matthew chapter 5, 38 and 40. ఓకే, దీని తర్వాత వర్స్ కూడా చూద్దాం, 35. అది ఆయన పాదపీఠం, ఆయన యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నెక్స్ట్ కొంచెం క్విక్గా విల్ కీప్ చేంజింగ్ కదా, 1 by 1 ఓన్లీ వర్స్. వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ Matthew chapter 5. నీ తల తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు గాని నలుపుగా గాని చేయలేవు. అయితే మనోళ్ళు ఈ టైంలో జీసస్ ఆ మాట చెప్పుంటే ఏం చెప్తుండే తెలుసా? గార్నియర్ ఉంది జీసస్, ఐ హ్యావ్ గార్నియర్ జీసస్, యూ వాంట్? అంత మాకింగ్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు పీపుల్. బట్ యూనో, గార్నియర్ పెట్టుకున్నా మళ్ళీ కొన్ని రోజులు కదా వైట్ అవుతుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. స్ట్రైట్నింగ్ చేసుకున్నారా మీరు ఎప్పుడైనా? హెయిర్ స్ట్రైట్నింగ్, గర్ల్స్ టు కదా, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? అంటే కొంతమంది ఏమనుకుంటారంటే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేస్తే జీవితాంతం స్ట్రైట్ ఉండిపోతుంది అనుకుంటారు ఇట్లా. అయితే మర్చిపోయిన ఫ్యాక్ట్ ఏంటంటే హెయిర్ గ్రో అవుతుంది. హెయిర్ గ్రో అయినప్పుడు ఆ కొత్త హెయిర్ అన్నది స్ట్రైట్ ఉండదు, అది లోపల పుట్టినప్పుడు అని వాట్ ఎవర్ గాడ్ గేవ్ అది అదే వంకరతో వస్తుంది. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఎక్కడ? అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా స్ట్రైట్ ఉంటుంది, ఇదంతా ఇట్లా అవుతుంది. అర్థమవుతుందా మీకు? పర్మనెంట్ స్ట్రైట్నింగ్ డోంట్ డూ, వేస్ట్ ఆఫ్ మనీ. ఒక స్ట్రైట్నర్ కొనుక్కోండి ఇంట్లో, లైట్గా చేసుకోండి, ఇట్స్ ఇనఫ్. యూ కెన్ నాట్ మేక్ యువర్ హెయిర్ వైట్ ఆర్ బ్లాక్. అంటే మీరు కలర్ వేసుకున్న తర్వాత వచ్చే హెయిర్ మళ్ళీ వైటే వస్తుంది, దాని లోపల వెళ్ళి మీరు ఏం చేయలేరు. అయితే పీపుల్ నో వాట్ ఎవర్ జీసస్ సెడ్, నౌ-ఎ-డేస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఎక్స్ట్రా మైల్. ఏంటి తెలుసా? వూమ్స్, ఆర్టిఫిషియల్ వూమ్సే తయారు చేస్తున్నారు. పిల్లలు ఒక్కటే రోజు ఇట్లా 1000 ఉన్నాయి వూమ్స్, ఆర్టిఫిషియల్ వూమ్స్ ఒక ప్లేస్లో. మేబీ ఒకటే రోజు పెడతారేమో, అందులో ఆఫ్టర్ 9 months 9,000 babies will come out. టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఓకే, అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? స్విచ్చింగ్ ఆఫ్ ద లైట్. నెక్స్ట్ వర్స్ 38 విల్ సీ, 5th one. కంటికి కన్ను, పంటికి పన్ను, నీ మాట అవునంటే
కంటికి కన్ను పంటికి పండ్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఏంటంటే తూ మారేతో మేబీ మారుతూ, ఏక్ మారేతో దో మారుతూ ఆఫర్. నెక్స్ట్, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వానిని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. లైట్ ఆఫ్ చేసామా మనం? చేయలేదా? నెవర్ యూ స్విచ్డ్ ఆఫ్ ద లైట్. ఈ మాట ఏం చెప్తుంది? డు నాట్ రెసిస్ట్ ద ఈవిల్ అంట. అసలు దుష్టుని ఎదిరించకంట. ఆయన కొడితే ఇంకో చెంప చూపిమంటుంది. గాంధీ తాత ఈ మాట చెప్పాక చాలా ఫేమస్ అయిపోయాడు. జీసస్ మాట అని ఇంకా చాలామందికి తెలియదు, తెలుసా మీకు? ఇట్ వాస్ టోల్డ్ బై జీసస్ ఆన్ ద మౌంటైన్ సర్మన్ ఆన్ ద మౌంట్. ఆ మాట చాలామందికి తెలీదు, బట్ బికాస్ గాంధీ తాత టోల్డ్, ఇట్ బికేమ్ సో ఫేమస్ ఇన్ ఇండియా. బట్ ఇట్ కేమ్ ఫ్రమ్ జీసస్. యూ షుడ్ నెవర్ రెసిస్ట్. అంటే కొడితే నేనే ప్రతీకారం తీరుస్తా. ఇది చాలామంది చేస్తున్నారు. ఇదేంటి తెలుసా? నాట్ ఓన్లీ కొట్టడం, ఇది కొడితేనే నేను చేస్తాను కాదు. జనరల్లీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అవుతాయి కదా, మన ఫ్రెండ్సో వాళ్ళ ఫ్రెండ్సో మ్యూచువల్ ఫ్రెండ్స్ అవుతుంటారు చాలాసార్లు. వాళ్ళు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబరో వాళ్ళు ఏదో చేస్తారు గడబడి. ఆ గడబడి చేసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో నేను చేస్తా గడబడి. అర్థమవుతుందా? యూ ఆల్సో డూ వన్ మెసేజ్ టు సమ్మన్ స్పాయిలింగ్ దేర్ లైఫ్, స్పాయిలింగ్ దేర్ రెప్యుటేషన్. చేస్తున్నామా? అట్లా చూస్తున్నామా బయట? దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు టేక్ థింగ్స్ ఇన్ దేర్ హ్యాండ్ అండ్ డూ రాంగ్ స్టఫ్. గాడ్ ఈస్ సేయింగ్ నో, డోంట్ డూ. ఇఫ్ దే హిట్ యూ, డోంట్ హిట్ బ్యాక్. దట్స్ వాట్ జీసస్ ఇస్ సేయింగ్. ఒకవేళ నువ్వు అట్లా చేసావనుకో, వాళ్ళు చేసినట్టే నువ్వు కూడా వాళ్ళకి చేసావనుకో, ఏమవుతుంది? ఎవరి లైట్ ఆఫ్ అవుతుంది? వాళ్ళదా? నీదే. నీ లైట్ ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత చూద్దాం. దట్ మీన్స్ వాట్? గోయింగ్ ఎక్స్ట్రా మైల్. సో 5 things we saw. ఒకటి యాంగర్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ లస్ట్. థర్డ్ వన్ మ్యారేజ్ విషయము. ఫోర్త్ వన్ స్వేరింగ్ ఓత్స్ ఆర్ గివింగ్ ప్రామిసెస్. ఫోర్త్ వన్ స్వేరింగ్ ఓత్స్. నౌ ఫిఫ్త్ వన్ వి విల్ సీ కదా. 38. ఆర్ యూ గెటింగ్ మీ? ఏమైనా అర్థమవుతుందా? ప్రాక్టికల్ లైఫ్లో హౌ ఆర్ వి స్విచ్చింగ్ ఆఫ్ అవర్ లైట్? విల్ సీ ఫిఫ్త్ వన్, మాథ్యూ చాప్టర్ 5 verse 38 నుంచి. కంటికి కన్ను కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 39. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. 40. ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఆమేన్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి చెప్తారా ఎవరైనా? ఇఫ్ సమ్మన్ ఇస్ సూయింగ్ యూ ఇన్ ద లా అంటే ఏంటి? కోర్టులో నువ్వు చేయని పని పైన నీ పైన నిందేశారు. ఇంకా ఏం కావాలంట? టేక్ అవే యువర్ కోట్. నీకున్న కోట్ అడిగారు అనుకోండి, లెట్ హిమ్ హ్యావ్ యువర్ క్లోక్ యాజ్ వెల్. క్లోక్ అంటే ఏంటి తెలుగులో? పై వస్త్రమును కూడా ఇచ్చాను అంటున్నారు. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? అదే వాళ్ళు ఏమైనా చేశారా, మనం ఇంకో అడ్వకేట్ పెట్టుకుంటాం, ఒక వేరే లెవెల్లో ఫైట్ అవుతుంది కదా. వాట్ బైబిల్ సేస్ యునో, ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్, బిలీవర్, మీ ఒక ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోండి, కోర్టులో తీసుకెళ్ళకండి. అన్బిలీవర్ ముందు మీరు ఏం వాదిస్తారు? వాళ్ళు మీకు జడ్జ్మెంట్ ఇవ్వడం ఏంటి? మీకు అంత జ్ఞానం కూడా లేదా? నేనున్నా కదా మీతో. కాంట్ యూ అంటే ఆ అన్బిలీవర్ జడ్జ్ వాట్ ఎవర్, వెన్ హీ సేస్ యూ విల్ ఒబే. బట్ వాట్ అబౌట్ జీసస్? వెన్ హీ సేస్ యూ డోంట్ వాంట్ టు ఒబే. అర్థమవుతుందా? వాట్ ఆర్ వీ డూయింగ్? మెనీ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ దిస్. మెనీ క్రిస్టియన్స్ ఆర్ గోయింగ్ టు ద కోర్ట్స్. ఎందుకు? ఒక క్రిస్టియన్ కోర్ట్కి ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పండి? ఒక క్రిస్టియన్, ఒక దేవుని నమ్మిన బిడ్డ కోర్టుకి వెళ్ళే అవసరం ఏమైనా ఉందా? ఏదో చేస్తేనే కదా. ఒకవేళ ఇక్కడ ఏమని ఉందంటే, ఒకవేళ బలవంతంగా ఎవరైనా మీపైన నిందేసి మిమ్మల్ని తీసుకెళ్ళినా మీరేం చేయమంటారు? చేతులు కడిగి బయటికి వచ్చేయండి, వదిలేసేయండి, ఆ ల్యాండ్ వదిలేసేయండి, ఆ ఇల్లు వదిలేసేయండి, అవసరం లేదు. ఏమొస్తుంది?
ఫస్ట్ కోర్ట్ నుంచి బయటికి రండి. ఆ ఇల్లు, ఆ ల్యాండ్, ఆ మనీ, అదే కదా. ఏముంటాయి కోర్టులో విషయాలు? హౌస్, ల్యాండ్, మనీ. ఇది తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఆర్ మర్డర్, డైవోర్స్. లీవ్ ఇట్ ఆఫ్, కమ్ హోమ్, సిట్ విత్ గాడ్, హీ విల్ బ్లెస్ యూ. లిసన్, ఈయన మాట వినండి. ద గుడ్ జడ్జ్. వై యూ వాంట్ దట్ జడ్జ్మెంట్? హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ విల్ సీ 43. క్విక్లీ విల్ సీ. ఇంకో 4 థింగ్స్ ఉన్నాయి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నెక్స్ట్, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే మీరు నిజంగా దేవుని కుమారులు. దేవుడు ఏంటి? వెలుగు కదా. గాడ్ ఈజ్ లైట్ కదా, ఫుల్ ఆఫ్ లైట్. సో మీరు కూడా లైట్ అంటే, ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, మీరు కూడా లైట్ క్యారీ చేస్తే, వెలుగు క్యారీ చేస్తే మీరు ఏం చేస్తారంట? శత్రువును ప్రేమించుడి. కానీ మనం ఏం చేస్తాం? చాలా ద్వేషిస్తాం. ఒక్క ఫ్రెండ్ మనకు హ్యాండ్ ఇచ్చాడంటే, ఒక్క మనకి చెప్పిన మాటనే సరే, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ఒక మనిషి మనకు మాట ఇచ్చాడు, ఆ మాట తను ఫుల్ఫిల్ చేయకుండా ఏదో విధంగా వదిలేసి వెళ్ళిపోయాడు. లేదా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ మీకు రిటర్న్ చేయట్లే. మీరు ఏం చేస్తారు? ద్వేషించుకుంటారా లేదా? 10 మందికి చెప్తారా లేదా వాళ్ళ గురించి? నిజం చెప్పండి. వుడ్ యూ నాట్ సే ఈవెన్ 1 పర్సన్ అబౌట్ హిమ్? దిస్ పర్సన్ డిడ్ లైక్ దిస్, ఈయన నాతో ఇలా చేశాడు. ద్వేషించుకుంటారు మనసులో. గాడ్ ఈజ్ సేయింగ్, మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చేయలేకపోతున్నాం. ఐ విల్ టెల్ యూ, చాలామంది హౌసెస్లో ఈ హింస ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇన్సైడ్ హౌస్. హస్బెండ్ ఈజ్ హింసాయింగ్ వైఫ్, వైఫ్ ఈజ్ హింసాయింగ్ హస్బెండ్. తెలుసా మీకు? హింసాయింగా ఏంటది? హార్మింగ్. అందరు బాగా వింటున్నారు. గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్దామా? సో మిమ్మల్ని హామ్ చేసే వాళ్ళ కోసం మీరు ప్రేయర్ చేయలేదనుకోండి, అంటే ఏంటి? యూ స్విచ్డ్ ఆఫ్ యువర్ లైట్. మీ లైట్ ఆఫ్ అయిపోయింది. మిమ్మల్ని ద్వేషించే వారి కోసం, వారితో మీరు ప్రేమించట్లేదు అనుకోండి, అంటే ఏంటి? మీ లైట్ ఆఫ్ అయిపోయింది. అంటే యు ఆర్ నాట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ అట్ దట్ మూమెంట్ యు ఆర్ విత్ ద డార్క్. నీ టీం మారిపోయింది, నీ ఐడెంటిటీ మారిపోయింది, నువ్వు ఉండాల్సిన ప్లేస్ స్పిరిచువల్ రెల్మ్లో మారిపోయింది. యు ఆర్ ఇన్ అనదర్ టీమ్. ఇక్కడ ఏదో చెప్తున్నాం కానీ నిజానికి నువ్వు వేరే టీంలో ఉన్నట్టు. లవ్ యువర్ ఎనిమీస్, బ్లెస్ దెమ్ దట్ కర్స్ యూ. తెలుగులో అది తర్వాత వస్తుందా? నెక్స్ట్ వర్స్ చదువుదాం. 45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఓకే ఓకే. సో ఇంగ్లీష్లో చూస్తే ఒకసారి పెడదామా? 44 జస్ట్ క్లిక్. లవ్ యువర్ ఎనిమీస్, బ్లెస్ దెమ్ దట్ కర్స్ యూ, డూ గుడ్ టు దోస్ దట్ హేట్ యూ, ప్రే ఫర్ దెమ్ దట్ యూస్ యూ. ఈ 4 నువ్వు చేయట్లేదు అనుకో, నువ్వు క్రిస్టియన్ చెప్పుకొని కూడా వేస్టే. నేను చేయట్లేదంటే నేను కూడా క్రిస్టియన్ కాదు, అంటే నేను విశ్వాసి కాదు, నేను బిలీవర్ కాదు, నేను ఒక లైట్ కాదు. వాట్ జీసస్ ఈజ్ సేయింగ్ అంటే, నువ్వు నిజంగా లైట్ అయితే నువ్వు నీ శత్రువుని ప్రేమిస్తావు. యూ లవ్ యువర్ ఎనిమీస్, యూ విల్ బ్లెస్ దెమ్ హూ ఆర్ కర్సింగ్ యూ. నిన్ను కర్స్ చేసిన వాళ్ళని నువ్వు బ్లెస్ చేస్తావు. అంటే నిన్ను దూషిస్తున్నారు, చాలా పరేషాన్ చేస్తున్నారు, నిన్ను చాలా ఏమంటారు, నువ్వు రెంట్ టైంకి వెళ్ళేదాన్ని నిన్ను తిడుతున్నారు, వాళ్ళని కూడా ఏం చేస్తావు? బ్లెస్ చేస్తావు. లేదా నీ ఇల్లే రెంట్కి ఇచ్చావు, వాళ్ళంతా పిచ్చి పిచ్చికి చేస్తున్నారు, వాళ్ళని ఏం చేస్తావు? బ్లెస్ చేస్తావు. బ్లెస్ దెమ్ దట్ కర్స్ యూ అండ్ డూ గుడ్ టు దెమ్ దట్ హేట్ యూ. నిన్ను ద్వేషించే వారి కోసం మంచి చేస్తావంట. ఇది ఎలా సాధ్యం? ఓన్లీ లైట్ క్యాన్ డూ ఇట్. వాట్ ఐమ్ సేయింగ్, ఓన్లీ లైట్ క్యాన్ డూ ఇట్. నువ్వు చేయట్లేదంటే నీ లైట్ ఆఫ్ అయిపోయింది. సింపుల్. అండ్ ప్రే ఫర్ దెమ్ హూ యూస్ యూ అండ్ పర్సిక్యూట్ యూ. నిన్ను యూస్ చేసుకున్నారా ఎప్పుడైనా ఎవరైనా? నేను చాలా వాడేసుకున్నారా? నీకున్న టాలెంట్స్ని వాళ్ళ కోసం వాళ్ళు వాడేసి నిన్ను వదిలేశారా? అయితే కదా అట్లా.
వాళ్ళకున్న అవసరం అంతవరకే మీతో మంచి ఫ్రెండ్లా ఉంటారు. అవసరం తీరాక వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. నీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు కాల్ ఎత్తారు, నీకు రిప్లై చేయరు. దే విల్ నాట్ షో దట్ సేమ్ థింగ్ వాట్ యూ డిడ్ ఫర్ దెమ్. అంటే ఏంటి, ఒకవేళ నువ్వు అట్లా చేస్తున్నావు అనుకో, అట్లా చేసే వాళ్ళని ఏం చేయాలి నువ్వు? సారీ, యూ షుడ్ ప్రే ఫర్ దెమ్. నువ్వు ప్రేయర్ చేయట్లేదంటే ఏంటి? యూ స్విచ్ ఆఫ్ యువర్ లైట్. అయితే ఏం జరుగుతుంది లైట్ స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ చెప్తాను నేను. ఓకే, బీ రెడీ టు లిసన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చదువుదామా? సో ఓకే, ఇట్స్ ఓకే, ఐ జస్ట్ సే. అంటే జీసస్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ 45 నుంచి 48 వరకు చూస్తే, యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. మన తండ్రి అయిన దేవుడు చాలా సంపూర్ణుడై ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. దుష్టుల మీద కూడా మనుషుల పైన కూడా వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, వాళ్ళకు కూడా ఆహారం ఇస్తున్నాడు, ఇలా కూడా ఆహారం ఇస్తున్నాడు కదా. ఇప్పుడు చూడండి, అందరు ఎదుగుతున్నారు, మనుషులే చాలా కష్టాల్లో కూడా ఉన్నారు. ఐ టెల్ యూ రీజన్ వై మనుషులు కష్టాల్లో ఉన్నారు. చెడోళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారా ఈ వరల్డ్లో ఏం జరుగుతుందో? అయితే జీసస్ ఏమంటున్నాడంటే, నేను చెప్పిన ఈ పైన విషయాలన్నీ మీరు చేయట్లేదంటే మీ లైట్ని మీరు ఆఫ్ చేసుకుంటున్నట్టు. మీరు ఆఫ్ చేసుకుంటే మీ లైట్ షైన్ అవుతుందా? 5:14 ఏమని ఉంటుందా? ఆ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ ద హిల్ కెనాట్ బి హిడెన్. ఒక హిల్ పైన ఉన్న ఆ సిటీ ఎవరు దాచలేరంట. అంటే నిజంగా లైట్ షైన్ అయితే అది కనిపిస్తుంది, అది కనిపించట్లేదు అంటే లైట్ షైన్ అవ్వట్లేదు. ఇంకో విషయం చెప్తాడు ఏసే, ఏంటంటే నీ లైట్ నువ్వు షైన్ చేసి కింద పెట్టుకుంటామా, ఇట్లా స్టేజ్ కింద, బెడ్ కింద పెట్టుకుంటే ఏం రాదు, ఆ లైట్ షైనే అవ్వదు. విల్ కీప్ ఇట్ అవుట్ సైడ్. అంటే నీ లైట్ షైన్ అవ్వాలి, నీ లైట్ జనాలకు కనిపించాలి. అంటే ఇవన్నీ నువ్వు చేసావనుకో, నీ కోపం వచ్చినా నువ్వు మంచిగా వాళ్ళని బ్లెస్సే చేస్తావు. లేదా నువ్వు ఊరికే అందరిపైన కోప్పడవు, ఫస్ట్ వన్. సెకండ్ వన్, నువ్వు ఎవరిని చెడు కనులతో చూడవు. మూడోది, నువ్వు మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉంటావు, హింసించవు నీ భార్యని, నీ భర్తని హింసించవు. ఇద్దరు కలిసి మంచిగా ఉంటారు. పిల్లలని ఇది చేయరు, హింసించరు, వాళ్ళని మంచిగా లేవనెత్తుతారు, దేవుని వాక్యం బోధిస్తారు. వాళ్ళు మంచి వాళ్ళు దేవునిలో భయభక్తి కలిగి ఉండాలని మీరు ప్రయత్నిస్తారు. సో మ్యారేజ్ విషయంలో అవి చేయకపోతే యు ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ లైట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. స్వేరింగ్ ఓట్స్, నువ్వు ప్రామిస్ 100 మందికి ప్రామిస్ చెప్పుకున్నావు అనుకో, నీ లైట్ ఆఫ్ అయిపోతుంది. గోయింగ్ ఎక్స్ట్రా మైల్, ఒకడు నిన్ను నిజంగానే వాళ్ళు తప్పు చేస్తున్నా నువ్వు వాళ్ళని క్షమించకుండా అట్లనే ఉన్నావు అనుకో, వాళ్ళకేం హెల్ప్ చేయకుండా, వాళ్ళ అవసరం అన్నప్పుడు యు ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ లైట్. లవింగ్ యువర్ ఎనిమీస్ అండ్ డూయింగ్ గుడ్ టు దోస్ హు హేట్ యూ. నీ శత్రువుల్ని ప్రేమించట్లేదంటే నీ లైట్ ఆఫ్ అయిపోయినట్టే. ఇంకొక 3 ఇంపార్టెంట్ థింగ్స్, Matthew 6:1-4, Matthew 6:5-7, Matthew 6:16-18. ఈ 3 థింగ్స్ ఐ విల్ జస్ట్ టెల్ యూ. ఇంకో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి విచ్ విల్ షట్ డౌన్ యువర్ లైట్. ఏంటి తెలుసా? సీక్రెట్ గివింగ్ లైఫ్. కెన్ యూ సే సీక్రెట్ గివింగ్ లైఫ్? సీక్రెట్ ప్రేయర్ లైఫ్ అండ్ సీక్రెట్ ఫాస్టింగ్ లైఫ్. సీక్రెట్, ఇక్కడ ఇంకో 3 విషయాలు జీసస్ చెప్పాడు. ఏంటి తెలుసా? ఒకవేళ నీ లైఫ్లో నువ్వు ఇస్తున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ గుడ్, యు ఆర్ కీపింగ్ ఆన్ హెల్పింగ్, ఆర్ యు ఆర్ పుట్టింగ్ యువర్ ఆర్మ్స్ టు గాడ్, పూర్ పీపుల్కి ఇస్తున్నావు, కానీ అది చెప్పుకుంటూ ఇస్తున్నావు అనుకో, సీక్రెట్గా ఏం లేదనుకో నీ లైఫ్లో, అంటే ఏంటి? యూ స్విచ్డ్ ఆఫ్ యువర్ లైట్, యూ గాట్ యువర్ రివార్డ్, ఖతం. ఇంకోటి సీక్రెట్ ప్రేయర్ లైఫ్. నువ్వు ఓన్లీ స్టేజ్ పైనే ప్రేయర్ చేస్తున్నావు, లేదా చర్చ్కి వచ్చినప్పుడే ప్రేయర్ చేస్తున్నావు. నీ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏమేమో చేస్తున్నావు, ప్రేయర్ లేదు, బైబిల్ లేదు. యు ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం. ఓన్లీ ఫోన్లో ఉన్నావేమో, లేదా ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నావేమో నైట్ అంతా, గాడ్తో 1 minute కూడా లేదు. అంటే ఏంటి? సీక్రెట్ ప్రేయర్ లైఫే లేదు. నువ్వు సీక్రెట్గా నీకు టైం దొరికితే ఏం చేస్తావు నీ గదిలో? నో వన్ ఈస్ దేర్ ఇన్ యువర్ హోమ్, యు ఆర్ అలోన్, యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్. ఒక 3 days ఎవ్వరు రారు, పేరెంట్స్ వెళ్ళిపోయారు, బ్రదర్స్ సిస్టర్స్ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడే ఉన్నావు. వాట్ విల్ యూ డూ? నో వన్ టు డిస్టర్బ్ యూ. వాట్ ఈస్ యువర్ లైఫ్? వాట్ విల్ యూ డూ ఎట్ దట్ టైమ్? దట్ డిసైడ్స్ యువర్ లైట్. సీక్రెట్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. ఆ టైంలో ప్రే, చూస్ టు లైట్ యువర్, స్విచ్ ఆన్ యువర్ లైట్. సీక్రెట్ ఫాస్టింగ్ లైఫ్. ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడల్లా అందరికీ జీసస్ అదే చెప్తాడు, అంతా మోమంతా ఇట్లా పెట్టుకుంటారంట ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పుకోవడానికి. అందరికీ కనిపించాలి ఈయన ఫాస్టింగ్, సన్నగా అయిపోతారు వాళ్ళు ఒక్కరోజు ఫాస్టింగ్ చేస్తారు. యూనో సమ్ పీపుల్ one day fasting. I'm just joking. Their face will show they are fasting. Or they keep telling, I'm fasting, brother, I'm fasting, brother, I'm fasting. Don't do. Have a secret fasting life also.
అప్పుడప్పుడు అందరికీ తెలుస్తుంది, ఒక గ్రూప్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ నడుస్తాయి, దట్ ఈస్ గుడ్. బట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ హ్యావ్ సమ్ టైమ్ ఆఫ్ ఫాస్టింగ్ సీక్రెట్లీ ఫర్ గాడ్. ఫాస్టింగ్ రియల్ మీనింగ్ కూడా విల్ సీ లేటర్. సో దీస్ 9 things I'll share quickly. One is anger. Be careful about your anger. You can switch off your light. Lust, marriage, promises, going extra mile. If you don't go extra mile for anybody, ఒకరి కోసం నువ్వు ఎక్స్ట్రా మైల్ వెళ్ళట్లేదంటే యు ఆర్ స్విచింగ్ ఆఫ్ యువర్ లైట్. లవింగ్ ఎనిమీస్, సీక్రెట్ గివింగ్ లైఫ్, సీక్రెట్ ప్రేయింగ్ లైఫ్, సీక్రెట్ ఫాస్టింగ్ లైఫ్. ఈ 9 things నీ లైఫ్లో లేకపోతే యు ఆర్ స్విచింగ్ ఆఫ్ యువర్ లైట్. యు ఆర్ నాట్ ద లైట్. అంటే జీసస్ చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేస్తున్నావు. నిజంగా నువ్వు లైట్ అయితే ఇవి నువ్వు చేస్తావు. అయితే ఏమవుతుంది తెలుసా? లైట్ అయితే, లైట్ ఒక క్యాండిల్ ఏమవుతుంది జనరలీ? క్యాండిల్ లైట్ వచ్చినప్పుడు క్యాండిల్ వెలుగు వస్తుంది, ఇంకా మెల్లిమెల్లిగా కరుగుతుంది కదా. సో గాడ్ వాజ్ షోయింగ్ మీ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ దిస్ లైట్, జీసస్ చెప్పిన లైట్ అయితే ఏమవుతుంది తెలుసా? ఆ క్యాండిల్ లైట్ ఇచ్చి ఆ క్యాండిల్ కరుగుతున్న కొద్దీ కింద నుండి పెరుగుతుంటుందంట. దట్ క్యాండిల్ కీప్స్ గ్రోయింగ్. అంటే ఎంత లైట్ తక్కినా నువ్వు తక్కించుకుంటున్నావు. చూడు, ఇక్కడ కూడా తక్కింపు వచ్చేసింది. ఆ క్యాండిల్ తక్కించుకుంటుంది, కరిగిపోతుంది. చచ్చిపోతుందేమో అనుకుంటాం, అయిపోయింది నా లైఫ్ అనుకుంటాం, కానీ కింద నుంచి దేవుడు పొడుస్తూనే ఉంటాడు. ఇట్ కీప్స్ గ్రోయింగ్. అంటే దట్ క్యాండిల్, బికాస్ గాడ్ వాంట్స్ ద క్యాండిల్ టు షైన్ మోర్. ఆ షైనింగ్ క్యాండిల్ గాడ్ విల్ మేక్ ఇట్ షైన్ మోర్. హల్లెలూయా. అయితే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. చాలామంది ఏమంటారంటే ఫెయిత్ కదా, వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్? విశ్వాసం పట్ల మనము రక్షింపబడ్డాము, మన పనుల ద్వారా కాదు. ఇవన్నీ ఇప్పుడు చూస్తే ఏమైనాయి? కైండ్ ఆఫ్ వర్క్స్, పనులైనాయి కదా. అయితే మనం విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం కదా, మరి పనులు ఎందుకు? క్రియలు ఎందుకు? విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం ఏంటంట? క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నిజంగా విశ్వాసం ఉంటే మన జీవితంలో క్రియలు ఉంటాయి. ఈ క్రియలు లేవంటే ఏంటి అర్థం? విశ్వాసం లేనట్టు. విశ్వాసం లేదంటే ఏంటి? వెలుగే కాదని అర్థం. ఆర్ యూ గెటింగ్? బ్రెయిన్ వాష్ అవుతుందా? అవ్వాలి. ఐ వాంట్, బికాస్ యూ షుడ్ లైట్. వీ హ్యావ్ టు లైట్, వీ హ్యావ్ టు షైన్. మనం షైన్ అవ్వకుండా ఉంటే ఈ లోకంలో దిస్ వరల్డ్ విల్ నాట్ రియలైజ్. ఈ లోకము యేసయ్యని చూడలేదు, నీ ద్వారా నా ద్వారానే చూడగలుగుతుంది. బికాస్ వాట్ జీసస్ డిడ్ తెలుసా? ఆ కొద్ది సమయంలో హీ డిడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హీ క్యాన్ లివ్ ఇన్ సైడ్ అస్. మన లోపలే ఆ వెలుగు వచ్చి ఉంటుంది ఇప్పుడు, కానీ ఆ వెలుగును మనం బయటికి రాకుండా ఏం చేస్తున్నాం? స్విచ్ ఆఫ్ చేస్తున్నాం, ఈ క్రియలు చేయకుండా. అయితే ఈ క్రియలు మనము చేస్తే రక్షింపబడదామని కాదు, రక్షింపబడ్డం కాబట్టి ఈ క్రియలు చేయాలి. Are you understanding? We don't do these works to get saved. We do the works because we are saved. నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నువ్వు ఇవన్నీ చేస్తావు, ఎందుకంటే నీ చేతిలో చాయిస్ ఉంది, నీ లోపల లైట్ ఉంది. ఆ లైట్ని ఎందుకు ఆపాలనుకుంటున్నావు? ఎందుకంటే యేసయ్యని నిజంగా ఎక్కువ ప్రేమించట్లే. ఫస్ట్ చెప్పా కదా, నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తాం? కొన్ని విషయాలు వదులుకోవడానికి రెడీ ఉంటాం. అంటే ఆ లైట్ని షైన్ అవ్వడానికి నేను దక్కించుకున్నా నీకు పర్వాలేదనిపిస్తుంది. ఆ లైట్ షైన్ అవ్వడానికి నీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు మంచిగా పలుకుతావు. నిన్ను ఎంత హర్ట్ చేసినా నువ్వు వాళ్ళని బ్లెస్సే చేస్తావు, వాళ్ళకి సహాయమే చేస్తావు. ఎందుకు తెలుసా? నువ్వు యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ లైట్ షైన్ అవ్వాలని కోరుకుంటావు, అవి వదిలేసుకోవడానికి రెడీ ఉంటావు. అయితే ఐ టోల్డ్ యూ వన్ థింగ్ కదా, ఈ లైట్ ఆఫ్ అయిపోతే ఏమవుతుంది తెలుసా? ఎంతమందికి ఎరికో గోడలు తెలుసు? వెరీ స్ట్రాంగ్ చెరికో వాల్స్. నెహెమియా కట్టిన యెరూషలేం గోడలు తెలుసా మీకు? నెహెమియా మందిరం కట్టాడా? యెరూషలేం గోడలు కట్టాడా? వాల్స్ కదా, వాల్స్. అయితే యు నో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్విచ్ ఆఫ్ యువర్ లైట్? అ బ్రిక్ విల్ ఫాల్ ఫ్రమ్ యువర్ వాల్. ఇప్పుడు ఇన్ని చూసాం కదా, దీనిలో నుంచి అక్కడక్కడ మిస్ అయినా ఏమవుతుంది తెలుసా? ఆ ప్లేస్లో ఒక బ్రిక్ పడిపోతుంది. అక్కడ ఏముంటుంది? హోల్ ఉంటుంది. ఇంకోటి చేయలే, రేపు ఇంకో హోల్ వస్తుంది. ఇంకోటి చేయలేదు, ఇంకో హోల్ వస్తుంది. ఆ హోల్స్ వల్ల ఏమవుతుంది తెలుసా? ఇట్స్ లైక్ అ ఓపెన్ డోర్.
మీ లైట్ మీరు ఆఫ్ చేసినప్పుడు చీకట్లో హూ విల్ కమ్? సేటన్ విల్ కమ్ అండ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ. సో ఒక్క డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? సేటన్ మీకు ఫ్రెండ్ అవుతాడు, మీకు తెలియకుండా ఫ్రెండ్ అయ్యి ఏం చేస్తాడు తెలుసా? మీతో ఇంకన్ని లైట్స్ కూడా ఆఫ్ చేయాలని, మిగతా అన్ని బ్రిక్స్ కూడా పడేయాలని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీకు ఆడ ఫ్రెండ్ అయిపోయాడు కాబట్టి తెలియకుండానే మీరు ఆ మాటలు విని అన్ని బ్రిక్స్ కొట్టేస్తారు. మీ చుట్టూ ఉన్న ఆ వాల్ అంతా మీరు యాక్చువల్లీ బ్రేక్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఎనిమీ విల్ కమ్, అటాక్, లూట్ ఎవ్రీథింగ్, డెస్ట్రాయ్ లైఫ్. అర్థమవుతుందా? సో మీ లైట్ మీరు ఆఫ్ చేసుకుంటే ఏమవుతుంది? యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. ఇన్ దిస్ లైఫ్ యూ కెనాట్ హ్యావ్ అ విక్టోరియస్ లైఫ్. ఈ జీవితంలో నువ్వు జయవంతంగా నువ్వు జీవించలేవు. అందుకే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ లైట్, వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఆన్ ఆల్వేస్. మన లోపల దేవుడు తన ఆత్మనిచ్చాడు. సో ఎప్పుడైనా అర్థం చేసుకోండి, మీరు అందరు రక్షింపబడ్డారని నమ్ముతున్నాను, బాప్తిసం తీసుకున్నారని. ఎవరైనా తీసుకోలేదంటే తప్పకుండా థింక్ అబౌట్ ఇట్, డోంట్ మిస్, టేక్ బాప్తిసం. జీససే తీసుకున్నాడు కదా, జీసస్ చేసిన పని మనం చేయొద్దా? జీససే తీసుకున్నాడు. మనం ఏమంటామంటే ఆ క్రాస్ పైన చనిపోయాడు కదా ఇంకో దొంగన, ఆయన తీసుకోలే కదా, స్వర్గానికే వెళ్ళాడు కదా, నేను తీసుకోను అంటారు చాలామంది. మరి జీసస్ ఎందుకు తీసుకున్నాడు? వై జీసస్ టుక్? అంటే నువ్వు దొంగను ఫాలో అవుతావా, జీసస్ని ఫాలో అవుతావా? చూస్. దొంగను ఫాలో అయితే దొంగలా ఉంటుంది జీవితం, దొంగలే ఫ్రెండ్స్ అవుతారు. ఐ టెల్ యూ వాట్ హ్యాపెండ్ తెలుసా? ఆ థీఫ్కి ఇన్ ద లాస్ట్ మూమెంట్ హీ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గెట్ డౌన్. ఒకవేళ తనకి ఛాన్స్ ఉండుంటే పక్కా హీ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ టేకెన్ బాప్తిజం. డూ యూ నో? తనకి ఛాన్స్ ఉండుంటే ఇప్పుడే నాకు బాప్తిజం అని తీసుకెళ్ళేవాడు. బికాస్ హీ డింట్ హ్యాడ్ ఛాన్స్. అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ డెడ్ బెడ్, సిక్ బెడ్, టుమారో యూ మే డై ఆర్ నెక్స్ట్ 1 అవర్లో యూ మే డై. అప్పుడే తప్ప అవును నాకు రక్షణ కావాలి, అప్పుడే రక్షణ తెలుసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి గాడ్ మే షో మర్సీ. బట్ డూ యూ నో, చాలామంది హాస్పిటల్స్లో బ్యాప్తిజం తీసుకుంటారు. విన్నారా ఎప్పుడైనా? ఇన్ హాస్పిటల్స్ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ బ్యాప్తిజం. ప్రైజ్ గాడ్. ఇన్ ప్రిజన్స్ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ బ్యాప్తిజం. సో హూ ఆర్ యూ ఫాలోయింగ్? జీసస్ని ఫాలో అవుతామా, దొంగని ఫాలో అవుదామా? జీసస్ని. టేక్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. ఇప్పుడు గాడ్ ఈజ్ షోయింగ్ యూ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఐ హ్యావ్, నేను ఇస్తా, మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి దీనిలో, ఇవన్నీ నీకు ఇస్తా, నాలా ఉండు అంటున్నాడు. కానీ మనకేంటి, ఆ బ్లెస్సింగ్స్ కావాలి కానీ నీలా ఉండలేను, నీలా ఉంటే ఈ బ్లెస్సింగ్స్ ఎంజాయ్ చేయలేను కదా. అర్థమవుతుందా? ఒక మంచి బంగ్లో, మంచి కారు ఉంటే జనరల్లీ ఏసీ ఎలా ఉంటే ఏమవుతుంది? ఆ బంగ్లోలో అన్ని దేవుని వాక్యాలే ఉంటాయి, ఉట్టి దేవుని పాటలే ఉంటాయి. ఆ కారులో ఏముంటాయి? దేవుని పాటనే మోగుతుంటుంది. ఆ కారు ఉట్టి చర్చ్కి వెళ్తుంది, ఆర్ఫనేజ్కి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. అప్పుడు అది ఎంజాయ్మెంట్ అనిపించదు కదా. దేనికి? ఈ శరీరానికి. ఎంజాయ్మెంట్ ఎప్పుడు అనిపిస్తుంది? ఆ పిచ్చి పిచ్చి పాటలు ప్లే అయితే, ఆ పిచ్చి పిచ్చి చిత్రాలు కనిపిస్తే, ఇంకా పిచ్చి పిచ్చి మాటలు వినిపిస్తే, ఆ ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా వచ్చి తాగితే అని అయితే, అప్పుడు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. దేనికి? ఈ శరీరానికి. కానీ అవన్నీ కావాలంటే ఏం కావాలి? ఈ బ్లెస్సింగ్స్ కావాలి కదా. ఇట్లాంటి ఇల్లు, బంగ్లో, డబ్బులు ఉంటే అలా ఉండొచ్చు. అంటే అందుకే మన లైఫ్లో వీఆర్ నాట్ సీయింగ్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే మన శరీరానికి కావాల్సింది మనము ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే దేవుని దగ్గర రావట్లే. వీఆర్ నాట్ రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బికాస్ అవర్ ఇంటెన్షన్స్ ఆర్ ఓన్లీ బ్యాడ్. అలానే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. కానీ ట్రూ ఎంజాయ్మెంట్ ఈజ్ యూ హ్యావ్ గాడ్స్ వర్డ్స్ ఆల్ అరౌండ్. యువర్ వెహికల్ గోస్ ఓన్లీ టు గుడ్ ప్లేసెస్. Your phone will ring only good songs and messages. Hallelujah. అవి అయినప్పుడు మీ లైట్ ఆన్ ఉంటుంది. ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఓన్లీ, you will keep your lights on. Otherwise your light will switch off. If you are not being good to them, your light will switch off. అర్థమవుతుందా? వాళ్ళకేం కాదు, వాళ్ళకేమవుతుంది, మహా అంటే బాధ అవుతుంది, ఏడుస్తారు అంతే, వాళ్ళ లైట్ పోవట్లే. దే మైట్ బి సిట్టింగ్ క్రైయింగ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, లార్డ్ హెల్ప్. దే ఆర్ కీపింగ్ దేర్ లైట్ ఆన్. Satan will not harm them, but who will harm? You did like that, you will get harm.
Because you switched off your light, you opened the door for devil, you opened your walls, no more protection. Satan will come and use your life and waste it. So my dear friends, today I want to tell you one thing. Protect your light. Keep your light on. హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకుందాము. మన జీవితంలో ఏదైనా ఇట్లాంటి విషయాల్లో మనము మిస్ అయ్యామా? ఎక్కడైనా మనం లైట్ ఆఫ్ చేసుకున్నామా? జస్ట్ ఫర్ అవర్ బాడీ, జస్ట్ ఫర్ అవర్ ఫ్లెష్ కదా, ఫ్లెష్ కోసమే అవుతుంటాయి ఇవన్నీ. బట్ గాడ్ గేవ్ హిస్ స్పిరిట్ ఇన్ సైట్. మన లోపల ఏమి ఇచ్చాడంటే యేసయ్య తన ఆత్మని ఇచ్చాడు. ఆ ఆత్మని మనము, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటని మనం వినగలిగితే, మనం సీరియస్గా తీసుకుంటే, వీ క్యాన్ కీప్ అవర్ లైట్స్ ఆన్ 24/7. దిస్ లైట్ విల్ నెవర్ డై. దిస్ లైట్ విల్ keep on shining brighter and brighter, and your candle will keep growing. Your light will never put off. And when your light is on, enemy cannot enter. Your walls will be strong around you. Enemy cannot enter and plunder. Use your words wisely. Use your actions wisely. Use your thoughts wisely. Choose your thoughts. Rather, choose what you should think today. Irochu, God is giving you this great blessing to choose your thoughts. You have an opportunity to choose your thoughts. Think about what I said today. Don't switch off your light. Say, I will not switch off this light. Jesus is the light of the world, and Jesus told that I am the light of the world. So I will light my candle. I will shine and shine and shine. I will never switch off my candle. Lord, forgive me, Lord. చెప్దమా, దేవా, ఎప్పుడైనా నేను నా లైట్ని ఆఫ్ చేసుకున్నట్లే, నీ మాట వినకుండా నాకు నచ్చినట్టే ప్రవర్తించుంటే, నాకు నచ్చినట్టే నేను మాట్లాడుంటే, నేను చేసినట్లు అయితే నన్ను క్షమించు దేవా. దేవా, ఐ ప్రే ఫర్ రిస్టరేషన్. నా జీవితంలో ఆ విషయాల్లో ఇంకా నాకు శక్తినివ్వు. దానికి అధిగమించడానికి దేవా నాకు సహాయం చేయండి. ఈ లైట్ని కాపాడుకోవడానికి నాకు సహాయం చేయండి.